స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మన బాడీలో ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్ లేకపోతే మనం చేసే మూమెంట్స్ బ్రెయిన్లో ఒక రీజన్ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. బ్రెయిన్లో ఏ రీజియన్లో అయితే స్ట్రోక్ అవుతుందో అది కంట్రోల్ చేసే రీజియన్ ఎఫెక్ట్ అవుతుంది. మన కళ్ళని కంట్రోల్ చేసే రీజియన్లో ఒకవేళ స్ట్రోక్ అయితే మన కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది. అదే మన చిన్న మెదడులో స్ట్రోక్ అయితే మన బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. మన హ్యాండ్ లేదా కాళ్ళని కంట్రోల్ చేసే రీజియన్లో స్ట్రోక్ అయితే ఆ రీజియన్కి పారాలిసిస్ వస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనము బీ ఫాస్ట్ BEFAST ఈ యాక్రోనిమ్ని మనము యూజ్ చేసుకోవచ్చు. బి అంటే బ్యాలెన్స్. ఎవరికైనా సడన్గా మీ దరిదాపుల్లో మీ చుట్టాలకైనా ఎవరికైనా సడన్గా వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోతే నడిచేటప్పుడు ఒకవైపు తూలుతా ఉంటే అది స్ట్రోక్కి ఒక లక్షణం. ఈ అంటే ఐసైట్. సడన్గా ఎవరికైనా ఉంటూనే ఒక కంటి చూపు ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి ఆ కంటి నుంచి కనపడకపోవటము, నొప్పి ఉన్నా లేకపోయినా ఇలా ఉన్నప్పుడు అది కూడా స్ట్రోక్కి ఒక ఇంపార్టెంట్ లక్షణం. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్. అంటే ఎవరికైనా సడన్గా మాట్లాడినప్పుడు నవ్వినప్పుడు నోరు వంకర పోవటము, లేదా ఒక కన్ను సరిగ్గా మూసుకోలేకపోవటము, లేదా ఫేస్లో ఒక సైడ్ ఇంకో సైడ్కి చాలా కొత్తగా ఇమీడియట్గా తేడా ఉండటం, ఇట్లాంటిది ఏమైనా ఉంటే అది స్ట్రోక్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ ఆర్ లెగ్ వీక్నెస్. ఏదైనా బాడీలో ఒక పార్ట్కి పారాలిసిస్ లాగా మీరు మీ దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ మీరు నోటీస్ చేస్తే అది కూడా స్ట్రోక్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం. ఎస్ అంటే స్పీచ్. ఎవరికైనా ఉంటూ